ఆదిలాబాద్ జిల్లాలో చనిపోయిన పులులు 2 పులులు మొదలు వచ్చిన రోజేమో ఓదో కొట్టుకొని చనిపోయినాయి అన్నారు అసలు. ఆ పులులు ఏం జరిగింది ఆ పులులది? అంటే బుచ్చన్న ఇవి కవాల్ టైగర్ రిజర్వ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భౌగోళికంగా తీసుకుంటే కవాల్ టైగర్ రిజర్వ్ అనేది కవాల్ పెద్దపుల్ల అభయారణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. మంచిర్యాల, నిర్మల్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్ ఒక టైగర్ రిజర్వ్. ఇంకో టైగర్ రిజర్వ్ మీరున్న ప్రాంతం నల్లమల టైగర్ రిజర్వ్, అది అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఈ రెండు కూడా పెద్దపుల్ల అభయారణ్యాలు. పెద్దపుల్ల అభయారణ్యాల్లో నల్లమలై అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ గతంలో ఇంతకుముందు నాగార్జున సాగర్, రాజీవ్ గాంధీ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు మనం అమరాబాద్గా మార్చుకున్నాం. 2600 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అది వేర్ ఇట్ కమ్స్ టు ఆదిలాబాద్ జిల్లాలో కవాల్ పెద్దపుల్ల అభయారణ్యం ఉంది. నిజానికి దాని టైగర్ శాంక్చువరీగా ఏర్పాటు చేసిండ్రు, కానీ అక్కడ పెద్దపుల్లు ఉండవు. చాలా డిస్టర్బ్డ్ ఏరియా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఇప్పుడు అదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 3-4 భాగాలుగా విడిపోయింది. ఒక పులిపాదం అక్కడ వేస్తే ఒక జిల్లా, ఒక పులిపాదం వేస్తే ఇక్కడ వేద్దాం. సో ఇట్లా ఏమైందంటే ఇవి చనిపోవడానికి కారణం ఏంటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల కిల్లా అని అంటాం. కానీ ఆ అడవుల జిల్లాలో నల్లమలలో ఉన్నంత ప్రొటెక్షన్, సురక్షిత ఇక్కడ లేదు. ఇక్కడ కూడా గుట్టలు కొండలు బాగానే ఉన్నాయి కదా. గుట్టలు, కొండలు, లోయలు, నదులు, పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. అంటే పల్లపు ప్రాంతాలు. అంటే అక్కడ భూమిని కబ్జా చేయడానికి కానీ సాగు చేయడానికి వీలు లేకుండా జంతువులకు ప్రత్యేకించి పెద్ద పులులు లాంటి ఆవాసాలకు అనుకూలంగా ఉంది. ఇది టెరెన్ ఏరియా, సమాంతరంగా ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా సరే ఈ అటవీ ప్రాంతాన్ని ఆక్రమించడం, అక్కడ వ్యవసాయ పంట పొలాలుగా మార్చుకోవడం, దాన్ని ఉపాధిగా అనుకూలంగా మార్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువ ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆదిలాబాద్లో అలజడని మనం రాస్తుంటాం మనకు అలవాటు. అయితే ఏంటంటే ఈ 2 పులులు చనిపోవడానికి, అది కూడా కాగజ్ నగర్ సేమ్ రేంజ్లో ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి చాలా దగ్గర రేంజ్లో చనిపోయింది. ఒకటి టైగర్, యంగ్ టైగర్, ఒకటి కబ్బు అంటే చిన్నది 1.5 year, ఒకటి 4 సంవత్సరాలు అంటే యంగ్, చాలా బలంగా ఉంది. అవును. ఈ 2 చనిపోవడానికి కారణం ఒకటి ఏమంటున్నారంటే VBRI, ఇంకా వెటర్నరీ ఎక్స్పర్ట్స్ ఇంకా మనకు ఏవి లేదు, ఫుల్ ప్లెడ్జ్ రిపోర్ట్ ఇవ్వలేదు. ప్రాథమిక రిపోర్ట్ ప్రకారము దానికి ఉన్న గాయాలు కానీ లేకపోతే సర్కమ్స్టెన్సెస్ కానీ మనుషులు చంపిన విధంగా లేదు. అది విషప్రయోగం అని అంటున్నారు. ఎవరు? విషప్రయోగం కాదు, మనుషులు చంపకుండా టైగర్ ఎన్కౌంటర్. ఎప్పుడైతే 2 విధాలు ఉంటుంది, టెరిటోరియల్ ఎన్కౌంటర్ ఉంటుంది, లేదా పిల్లలు ఎదుగుతున్న దశలో అవి కూడా తెలిసి తెలియక కొట్లాడుకోవడం, కాట్లాడుకోవడం ఉంటుంది. మన పిల్లలు చచ్చిపోయేంత కొట్లాడతాయి పులులు. చాలా రేర్ ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ ముద్రలన్నీ ఒక పులి ముద్ర, ఒక పులిని ఇంకో పులికి గీకినట్టుంది అని అంటారు. ఒక మనిషి స్నేర్స్ అంటే అక్కడ ఏమన్నా ట్రాప్స్ పెట్టినట్టు లేదు, ఆ కాలు గుంతలో పడినట్టు లేదు, కరెంటు వైరు లేదు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. ఓకే, దాన్ని ఇంకా నడుస్తుంది పోస్ట్ మార్టం. ఎట్ ద సేమ్ టైం అదే టైంలో ఇంకొక పులి డిఫరెంట్గా చనిపోయింది. అది పులి ఇప్పటి వరకు ప్రాథమికంగా కావచ్చు, పూర్తిగా నిర్ధారణ చేయొచ్చు, విషప్రయోగం వల్ల చనిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ రైతులు కానీ ఒక వ్యక్తికి ఒక గ్రూపుకి కానీ మొత్తం ఈ పశు సంపదను అప్పచెప్తారు. అవన్నీ పులి ఉండే ప్రాంతానికి, కోర్ ప్రాంతాలకు కూడా వచ్చేస్తాయి. అవి వచ్చి మేత మేస్తుంటాయి. పులికి ఆహారం ఏంది? జింకలు లేదా పశువులు, మనుషులు గారు, పశువులు, దూడలు, ఆవులు. అవును, ఏది కొట్టగలితే అది కొట్టగలుగుతాయి. ఇక్కడ ఒక ఆవును ఒక ఎద్దును కొట్టి ఉంటుంది.
ఆ దశలో ఏమైందంటే ఈ కొట్టి మళ్ళా ఆ కళేబరాన్ని దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత మళ్ళీ వస్తుందనే విషయము ఈ రైతులకు తెలుసు, మనుషులకు తెలుసు. అంటే అది ఒకదాన్ని కొట్టి తిని వెళ్ళిపోతుందా, అట్లా పెట్టిపోతుందా? దాచుకుంటుంది, 2-3 రోజుల వరకు తింటుంది. ఓహో, అంత పెద్ద ఎద్దును, పెద్ద పెద్ద ఎద్దు తింటుందా ఒక పులి అంతా? ఏముంటుంది, ఆ చనిపోయిన తర్వాత దాని మాంసాన్ని తింటుంది, రక్త మాంసాన్ని తినేస్తుంది, తిని దాచుకుంటుంది. మళ్ళీ రేపు వస్తుంది, ఒక 2 రోజుల తర్వాత వస్తుంది, వచ్చి వెతుక్కుంటూ వస్తుంది. ఆ విషయం రైతులకు తెలుసు. దాని మీద ఈ మనకు పంట పొలాలకు ఎండ్రిల్ లాంటివి అటువంటివి చల్లి క్రిమి సంహారక మందులు చాలు. ఓహో, వెరీ ఈజీ. పులి కొట్టిన పశువుల మీద వాటి మీద చల్లితే అది చెలవక తింటుంది, తిని చనిపోతాయి. దాని విష ప్రయోగం అంటమ్మా. అదే రైతుకు తెలవాలి, అది క్లెయిమ్ చేసుకుంటే వాళ్ళకు 1,00,000 పరిహారము లేదా 50,000 పరిహారం వస్తుంది, చంపే బదులు. ఓహో, పులి ద్వారా తమ పశువులు చనిపోయినాయని ఎట్లా క్లెయిమ్ చేసుకోవాలి? ఎవరిని అడగాలి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. మా ఆవు మేస్తున్న క్రమంలో, అడవులకు వెళ్ళిన క్రమంలో ఈ పులి కొట్టి పంపించిన ఫోటో తీసేస్తే వాళ్ళు ఓకే. పరిస్థితులను బట్టి, దాని వయసును బట్టి, దాని బలాన్ని బట్టి, దాని దృఢత్వాన్ని బట్టి 5, 10, 20, 50,000 వరకు ఇస్తారు, నష్టపరిహారం ఇస్తారు. అది చాలామంది తెలియదు. తెలిసినా అప్పటి వరకు ఆగరు వాళ్ళు. గ్రామాల్లో తెలియదు అంటావు, అడవి ప్రాంతాల్లో తెలిసి ఉంటుందా? తెలిసి ఉంటుంది, కానీ ఏమనుకుంటారంటే వాళ్ళు ఈ నష్టపరిహారం వచ్చే లోపల ఇంకో ఆవును కొట్టేస్తే, అసలు పులి లేకుండా పోతే అట్లా అనుకుంటారేమో. అట్లా. సో ఈ క్రమంలో విష ప్రయోగం అంటామని, దాని ద్వారా చనిపోయినట్టు నిర్ధారణ. ఇక్కడ విష ప్రయోగం కనబడతలేదు, ఇది కళేబరం తిన్నట్టు కనబడతలేదు. కానీ ఇది మిస్టీరియస్ డెత్ సర్టిఫికేట్. ఈ ఒక అంత యంగ్ కబ్బు ఇద్దరు ఎట్లా కొట్లాడుకో, అంత బలంగా ఎట్లా కొట్లాడుతుంది? ఒక పెద్ద పులిలో దాని మీద పంజా విసిరాలి, లేకపోతే తల్లికే కోపం వచ్చి తన్ని తరమాలి. అది కొంచెం ఆ రిపోర్ట్ వచ్చే వరకు మనం ఆగాల్సిందే. అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎందుకు విష ప్రయోగం చేస్తున్నారు. మరి టైగర్ ఆదిలాబాద్ జిల్లాలోనే పులులు మనుషుల మీద అటాక్ చేస్తున్నాయి. మీరుండే ప్రాంతం అది అమరాబాద్లో ఎక్కడ ఇంత డిస్టర్బెన్స్ కనబడదు. అవును, మనిషిని అటాక్ చేయవు టైగర్లు, కానీ ఏదో జరుగుతుంది ఇది నా భయంతో కొట్టేసింది. అట్లా ఇద్దరు, ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా అట్లా ఇప్పుడు జరిగింది. ఆదిలాబాద్లో 2-3 ఏళ్ళ కింద నలుగురు చనిపోయారు మొత్తం ఆదిలాబాద్లో టైగర్. అండ్ చంద్రాపూర్లో ఇప్పటికీ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ 2 ఏళ్లలో 70 మంది చనిపోయారు. కానీ ఒక్కసారి పంజా కొడితే చచ్చిపోవాల్సింది కదేగా. అంటే పంజా కొట్టే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా కొట్టింది అనుకో, ఇట్లా తల మీద కొట్టింది అనుకో, గుడ్డులాగా నేను నలిగిపోవాల్సింది, మొత్తం పచ్చలైపోతుంది. అయితే దాని పంజా అట్లుంటుంది అన్నమాట. అంత స్పీడ్ 20 కిలోమీటర్ల వేగంతో కొడుతుంది అనమాట. ఇది కొడితే పంజానే, పులికి కావాల్సిన పంజానే కదా. అయితే పులికి ఈ పులులు, ఇప్పుడు కాగందలో ఉన్న పులులు వలస పులులు. అవి ఇక్కడ పుట్టి పెరిగినవి కావు. అవి ఆవాసాలను తిరుక్కునే వరకే, అవి స్థిరపడే వరకే వాటి టైం పడుతుంది అవి. సో ఈ దశలో అవి ఈ టెరిటోరియల్ వార్ కూడా నడుస్తుంది అనమాట. వారు నడిచినప్పుడు 2014లో ఒక ఫాల్గునా అనే K1 కాగజ్నగర్ 1 టైగర్ వచ్చింది. అది 4 పిల్లలు జన్మనిచ్చింది అనమాట. 2014లో గుర్తుపడతారు పులులను? వాటిని ఏమైనా నంబరింగ్ చేస్తారా వాటికి చెవులో కన్నా? ఇప్పుడు కొత్త విధానాలు వచ్చినాయి. ఇంతకుముందు పగ్ మార్క్స్ ఉండే, వాటి పాదాల గుర్తులను బట్టి ఒక పాదానికి ఇంకో పాదానికి ఈ మనకి ఎట్లా బొడన వేలు ఎట్లా నాకు ఎట్లా ఉండో వాటి పాదాల గుర్తులు కూడా వేరుగా ఉంటాయి. అయితే ఇప్పుడు కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. ఇప్పుడు కెమెరా ట్రాప్స్ వచ్చినాయి. చెట్లకు కట్టేస్తారు కెమెరా ట్రాప్స్, కట్టేసి 1 కిలోమీటర్ రేంజ్లో 10, 1 కిలోమీటర్ లేదా 5 పోతూ వస్తుంటే వాటికి ఇమ్మీడియట్గా ఫోటోలు కొట్టేది. కొట్టిన దాన్ని కంప్యూటర్లో దాన్ని అనాలిసిస్ చేస్తారు. స్ట్రైప్స్ అంటే ఒక పాదాల గుర్తు ఎట్లా ఒకటి పోలి ఉండదో, ఒక పులి చారికలు ఇంకో పులితో పోలి ఉండేవారు. దాంట్లో కొన్ని చూస్తారు చారికలు, ఈ చారికలు ఇది కాదు, ఈ చారికలు ఇది లేదు కాబట్టి ఇంకో పులి వచ్చింది. అప్పుడు ఏమైనా అలర్ట్ చేసేస్తారు, ఈ టెరిటరీకి ఇంకోటి వచ్చింది పులి,
ఇద్దరి మధ్యలో గొడవ అయ్యే అవకాశం ఉంటుంది, అట్లా కూడా చూస్తారు అనమాట. ఒక పులి కొట్టివేసిన ఆహారాన్ని ఇంకో పులి తింటుందా? తినొచ్చు. ఎందుకంటే ఆ పులి, ఒక పెద్ద పులి వేటాడిన దాన్ని ఇంకో బలమైన పులి వచ్చి లాక్కొని